దేవుని వాక్యము విందము. శ్రీమతి మాణిక్యమ్మ గారు మొదటి భాగముగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 నుండి 39 వరకు చదవలసిందిగా మనవి చేయబడుచున్నారు. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 నుంచి 39 చదువుకుందామండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లను రెక్కల కింద ఎలాగో చేర్చుకొనను, అలాగే నేనును నీ పిల్లను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నానని. దేవుని వాక్యం దీవించును గాక. రెండవ భాగముగా విలాప వాక్యములు గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యాన్ని శ్రీమతి ప్రసూన రవీంద్ర ప్రసాద్ మేడం గారు చదవాలని మనవి చేయిచు ఉన్నాను. విలాప వాక్యములు 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందామండి. నియామక కూటములకు ఎవరునూ రారు కనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి. అదియు వ్యాకుల భరితురాలాయను. దాని విరోధులు అధికారులైరి. దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకం చేసుకొంచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపం చేసెను. అందుచేతను అది అపవిత్రురాలాయను. దాని ఘనపరచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించువాడొకడునూ లేకపోయెను. యెహోవా శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. డాక్టర్ కటారి లక్ష్మీ ప్రసాద్ గారు ప్రార్థన చేయాలని మనవి చేయబడుచు ఉన్నారు. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన చేసుకుందాం. తల వంచుకున్నట్లయితే. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు నాయన. జీవం గల మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. శక్తిమంతుడానికి స్తోత్రాలు నాయన. అయ్యా, ఈరోజు ఈ సాయంకాల సమయమందు ఈ మొదటి జాములో ప్రభా మేమందరము కూడా నీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. బలపరచువాడువి నీవే, బలమనిచ్చేవాడువి నీవే, శక్తినిచ్చేవాడువి నీవే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నాయనా, అయ్యా మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమరడుచున్నాం తండ్రి. నీ సన్నిధిలో ప్రభా మేమందరము కూడా చేరి అయ్యా నేను స్తుతించుచు నిన్ను ఆరాధించుచు ప్రభా ఇన్ని దినాలు ఈ శ్రమ దినాలన్నీ కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీ సన్నిధికి మేము వచ్చుచుండగా నీ కృపగల హస్తం మాకు తోడుగా ఉంచారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీ సేవకులను మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి అయ్యా. నీ వాక్య ధ్యానాలలో నీ బిడ్డలు అనేక మంది ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ కృపను కుమ్మరించి అయ్యా నీ మాటలు ప్రభా ఇక్కడ వెల్లడి చేసి ఉండగా ప్రభా అనేక మంది బిడ్డలు హృదయాలలో ప్రభా నాయన ప్రతి ఒక్కరిలో కూడా నీ వాక్యమును ఫలించున్నట్లు కూడా మీరు సహాయం చేయమరడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు లోపడి జీవించే జీవితాలు మాకు దయచేయమరడుచున్నాం
అయ్యా మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. బలపరచడి ఆత్మను ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సరి చేసుకోగలిగిన ఆత్మను ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. పశ్చాత్తాపము కలిగిన మనస్సును తండ్రి మీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. శక్తివంతులుగా నీ సన్నిధిలో నిలబడగల శక్తిని బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. కనికరించి వాడా నీకు స్తోత్రాలు ప్రభా. కనికరము కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ గాయపడిన హస్తాలు నాయన మాకు స్వస్థత కలుగు చేయించినవి కనుక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ గాయపడిన హస్తాలే మమ్మల్ని దీవించే హస్తాలు నాయన, మమ్మల్ని ఆస్వాదించే హస్తాలవే నాయన. అవి మాకు తోడుగా ఉండటానికి సహాయం చేయమడుచున్నాం. మా సంఘాన్ని అంతటికీ కూడా నీ కృప తోడుగా ఉండును గాక తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మ అభిషేకముతో నింపబడదుము గాక తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. రిబషికత రిఖలారాల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. బలపరచువాడానికి స్తోత్రాలు తండ్రి. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని మీరు దీవించండి తండ్రి. అయ్యా నాయన మందిరములో ప్రభా అయ్యా ఈ ఉపవాస దినాలు అయ్యేటప్పటికీ ప్రభా అనేక మంది బిడ్డలు రక్షణ పొందడానికి సహాయం చేయమడుచున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దాయిచేయమడుచున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన. అయ్యా నీ సన్నిధిలో ప్రభా నీ బిడ్డలు నాయన రక్షించబడటానికి అయ్యా నీ రక్తదారులు మా కొరకు నువ్వు చిందించావు కనుక ఆ రక్తదారుల యొక్క విలువను తెలుసుకోవడానికి సహాయం చేయమడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమడుచున్నాం తండ్రి. బలపరచువాడా నీకు స్తోత్రాలు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ఆకాశం నీ సింహాసనం నాయన. అయా భూమిని పాదపేటమన్నావు ప్రభా. నీ పాదాల చెంత మేమున్నాము తండ్రి. అయా ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి బిడ్డకి మీరు దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలైన ప్రతి బిడ్డకి కూడా అయా నాయన అయాను పొందిన దెబ్బల చేత ప్రభా గాయాల చేత మాకు స్వస్థత అన్నావు కనుక నాయన. అయా నాయన శారీరకమైన స్వస్థత మానసికమైన స్వస్థత ప్రభా నీ బిడ్డలకి దాయిచ్చేయమడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హృదయంలో మార్పు కలుగు చేయమడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ శక్తి నీ బలాలు మాకు దాయిచ్చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. కనికరించండి. ఎవరో బలహీనులుగా ఉన్నారు వారు బలవంతులుగా మార్చబడటానికి నాయన నీ కృప దాయిచ్చేయబడిన గాక. నీ శక్తి దాయిచ్చేయబడిన గాక. నీ ఆత్మ దాయిచ్చేయబడిన గాక తండ్రి. అయా నాయన ఏ సమస్యలతో నాయన ఏ యొక్క నాయన ఏ యొక్క ఆలోచనలు తలంపులు ప్రభా నాయన బిడ్డలు నాయన సతమతం అయిపోతున్నారు ప్రభా. ప్రతి సమస్య నుంచి యేసు నామములు విడుదల కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రిక సికత రిఖద రిఖందరహదలరలర తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ దయగల హస్తం మా మీదకి వచ్చును గాక తండ్రి. ప్రతి బిడ్డ దీవించబడును గాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. రకసియాలర హతరియాలర హతరకరలర తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ సాయంకాల సమయమందు ప్రభా ఒక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాం తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా నాయన అయ్యా నాయన జయపాల్ గారు నాయన మాణిక్యం గారు కుటుంబం నాయన నీ సన్నిధిలో ప్రార్థన పెట్టుకుని ఉండగా ప్రభా అయ్యా నీ కృప దాయిచేయండి తండ్రి. ఆ బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ప్రార్థన కోరి ఉన్నారు నాయన. దీవించు దేవుడు నీవై ఉన్నావు తండ్రి. అయ్యా మరి వారి గృహంలో జరగవలసిన ప్రార్థన మరి వారి సంఘములో ప్రార్థన పెట్టుకుని ఉండగా నీ బిడ్డలందరూ కలిసి బహుబలముగా ప్రార్థన చేయించుండగా ప్రభా వారు ఏ సమస్యలో ఉన్నారో ప్రభా ఏ అనారోగ్యంలో ఉన్నారో నైనా ప్రతి సమస్య నుంచి విడుదల కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా నీకే వందనాలు బాబు. వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకి విడుదల కలుగునట్లు మీరు సహాయం చేయండి నాయన. మీరు దీవించండి. మీరు ఆస్వాదించండి తండ్రి. అయ్యా నీ దయగల హస్తం వారికి తోడుగా ఉంచండి తండ్రి. దేవుని ఎన్నుకున్న పట్టణం గురించి నాకు దేవుడు చెప్పటానికి నాకు ప్రేరేపించిన ఆ యెరూషలేము గురించి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అయ్యగారులకి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘం అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను 2 రోజులు వరంగల్ 2 రోజులు అయింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు వచ్చాను. త్వరగా ప్రిపేర్ అయ్యాను. ఏమన్నా కొంచెం తప్పులు ఏమైనా ఉంటే కొంచెం మన్నించండి. ప్రార్థన చేసుకుందాం. వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి నీకు వందనాలు. వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన నీ వాక్యంతో నాతోనూ మాతోనూ మాట్లాడు ప్రభువా. ఆయన నువ్వు పుట్టి పెరిగి సంచరించిన ఆ యెరూషలేము గురించి చెప్పుటకు మీరు ఇచ్చిన నాకు ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇవాళ అంశము యెరూషలేము
గూర్చిన విలాపములు. విలాపములు అంటే ఏంటండి? ఏడ్చుట, దుఃఖించుట. విలాపములు అంటే ఏడ్చుట, దుఃఖించుట. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఆ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి దుఃఖపరుస్తారు, దేవుని మాట వినరు, దేవుని స్వరం వినరు, ప్రవక్తలు చెప్పిన మాట వినరు. దేవుని కోపానికి బలిగి చూసినగా యెరూషలేము దేవాలయం నాశనం చేయటం జరిగింది. అయితే జరగరానిది, ఊహించనిది, ఎప్పటికీ ఆశ్రమైనది, దీవెనలకు నిలమైనది ఈ యెరూషలేము. క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేయటము, దాని పతనం చూసినప్పుడు తట్టుకోలేని దుఃఖంతో ఏడ్చుసు హృదయ వేదనతో తెలియజేటే ఈ విలాప వాక్యాల సారాంశం. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో దేవుని ఇసిగిస్తారు. దేవుడు వారిని క్షమించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తారు. అయితే అక్కడ విసిగించారు, ఇక్కడేమో ధిక్కరించారు. దేవుని ధిక్కరించి దేవుని ఉగ్రతకి వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు, ఉగ్రతకు పాత్రలు అవుతారు. అయితే ఇక్కడ ఈ విలాప వాక్యాలు ఈ మొదటి అధ్యాయం మొదటి నుంచి ఈ మొత్తం ఎన్ని 15 వచనాలు ఉన్నాయి. 22 వచనాలు ఉన్నాయి. ఈ 22 వచనాలను ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క అంశంతో పోల్చారు ఇక్కడ రచయిత ఇర్మీయా గారు. ఒక్కొక్క అంశం గురించి మనకి 4వ వచనం నుంచి ఇచ్చారు. మొదటి వచనంలోనేమో గొప్ప రాజకుమారుగా పోల్చాడు, 2వ వచనంలోనేమో ప్రేమికులు మిత్రులుగా పోల్చాడు, 3వ వచనంలోనేమో దేశ భ్రష్టతల గురించి రాశాడు. అయితే మన 4వ వాక్యంలో పండగల గురించి పోల్చాడు అన్నమాట. అయితే పరలోక దేవుడు రాజుగా నివసించిన యెరూషలేము దేవుని చేతుల్లో చేజిక్కి ఎవరు నివాసం ఉండని స్థలంగా మారిపోయింది. అయితే అలా మారిపోయిన సందర్భంలో అక్కడ పండుగలు జరుగుతుంటే అక్కడ ఎవరో రారు. ఆ పండుగలు మన యెరూషలేములో ఏం పండుగలు జరుగుతాయి? పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, గుడారాల పండుగ. ఆ పండగకి ఎవరో రారు అంటున్నారు. ఈ 4వ వచనం ఒకసారి ఏముంది? మీ నియామక కూటము ఎవరు రారు కనుక సియోను మార్గము ప్రలాపించున్నది. అంటే పండగలకి ఎవరు రారు. ఎందుకు రారు? దాని ద్వారాలన్నీ పాడైపోయినాయి. అది దాని దోవలు అన్నింటిలో దుఃఖమే మిగిలిపోయింది. అది మూలుగుతుంది, అది ఎంతో వేదనతో ఉంది. దాని కన్నీళ్ళందరూ శోకంలో ఉన్నారు, అది మనోవేదన పాలైపోయింది. అందువలన పండగలకి ఎవరు రావట్లేదు అక్కడికి. అయితే ఇర్మీయా గ్రంథం దేవుని ఉగ్రత ఎలా ఉందో, ఇర్మీయా గ్రంథం 9వ వచనం 9వ అధ్యాయం 22వ వచనం ఒక్కసారి చదవండి. దేవుని ఉగ్రత ఎలా ఉందో ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. యెహోవాకు ఇదే నీ మాట, శాల మీద పెంట పడినట్లు పంట కోయును, దాని వెనక పిడికిళ్ళు పడినట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషులు శవాలు పడును, వాటిని సమకూర్చడానికే ఎవరు ఉండరు అంటున్నాను. చూడండి, మరి దేవుడు ఏం చెప్తున్నాడు? పొలాల్లో పెంటలాగా మనుషుల మృతదేహాలు కూలిపోతాయి అంటున్నాడు. కోత కోసేవారి వెనక ప్రాణాలు పడినట్టు అవి పడతాయి, కానీ వాటిని పోగు చేయడానికి ఎవరూ రారు అంటున్నారు. మరి దేవుని ఉగ్రత చూడండి ఎలా ఉందో. మరి అలాంటి శాపానికి గురి అయిపోయారు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు. అయితే 5వ వాక్యంలో ఏమంటున్నాడు? విలాప వాక్యాలు, దాని విరోధులు అధికారులై దాని శత్రువులు వర్ధిల్లుతున్నారు, దాని అతిక్రమలు విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరుస్తున్నాడు, విరోధులు దాని పసిపిల్లను చెరపట్టుకుపోతున్నాడు. దాని విరోధులు దాని మీద అధికారులు అయ్యారన్నారు. దానికి ఎవరైతే దానికి విరోధులుగా ఉన్నారో వాళ్ళందరూ ఆ యెరూషలేము పట్టణం మీద అధికారులు అయ్యారు. దాని మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలుదేవతలకు చెప్పారు, వ్యర్థమైన వాటిని అనుసరించారు అంటున్నాడు. అందుచేత ఇక మీదట నేను మీ సంతానానికి విరోధన అవుతానని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఇర్మీయా
19వ అధ్యాయం 11 నుంచి 15 ఏం చెప్తున్నాడంటే, దేవుడు చెప్పే మాట, కుమ్మరవాడి కూజను బాగుగా చేయటానికి వీలు లేకుండా పగలగొట్టినట్టు నేను ఈ ప్రజలను ఈ నగరాన్ని పగలగొట్టేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? కుమ్మరవాడి కూజను బాగా చేయకుండా వీలు లేకుండా పగలగొట్టినట్టు నేను ఈ ప్రజలను ఈ నగరాన్ని పగలగొట్టేస్తాను అంటున్నాడు. యెరూషలేములో ఉన్న ఇండ్లను, యోధారాజు ఇండ్లను అపవిత్రమవుతాయి అంటున్నాడు. ఎవరైతే సూర్య చంద్ర నక్షత్రాలు అంటే ఇతర దేవతలకు ధూపం వేశారో, మరి ఇతర అన్య దేవతలకు ప్రాణార్పణలు చేశారో ఆ ఇళ్ళన్నిటిని పడగొట్టేస్తాను అంటున్నాడు దేవుడు. అందుకు ఇజ్రాయేల్ దేవుడు ఇంకా ఏమంటున్నాడు? ఈ ప్రజలు నా మాట వినకుండా మొండికేసి ఉన్నారు కనుక ఈ పట్టణమును, ఈ పట్టణంకు సంబంధించిన అన్నిటి మీద కీడుని రప్పిస్తాను అన్నాడు. ఆ పట్టణానికే కాదు, ఆ సంబంధించిన పట్టణాలన్నింటినీ కూడా కీడు రప్పిస్తాను అన్నాడు. అలాంటి ఉగ్రతకి వీళ్ళు ఇదైపోయారు. ఇక 6వ వచనంలో కుమారిగా పోల్చాడు దీన్ని. 6వ వచనం, సియోను కుమారు సౌందర్యం అంతా తొలగిపోయింది, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు, వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేకపోయిరి అంట. సియోను కుమారుని అంటే యెరూషలేము, దాని వైభవం అంతా పోయింది, దాని నాయకులు అంటే అధికారులు మేతలేని లేళ్లాగా తయారైపోయారు, వారు బలహీనలైపోయి వారు శత్రువులు ఎదుట నిలవలేకపోతున్నారు. అయినా యెషయా 1:8 ఏమంటున్నాడు? సియోను కుమారి ఎలా ఉందంటే, ఒకసారి మీరు చదువుతారు, అది మీరు చదివితేనే బాగుంటుంది. యెషయా 1:8 ద్రాక్ష తోటలోని గుడిసెవలెను, దోసపాదుల్లోని పాకవలెను, ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడువబడి ఉన్నది. అంటే ఇక్కడ సియోను కుమారి అంటే యెరూషలేము అన్నమాట. ద్రాక్ష తోటలో ఉన్న గుడిసెలాగా, మరి అంత సుందరమైన పట్టణం గుడిసెలాగా అయిపోయింది దేవుని ఉగ్రత వల్ల. దోసపాదుల మధ్య ఉన్న పాకలాగా అయిపోయింది, దాని శత్రువులు చేత ముట్టడికి గురి అయిపోయింది ఆ పట్టణం. మరి ఎంతో రాజకుమారిలో ఉన్న పట్టణము ఎలా అయిపోయింది? దాని ప్రజలు దానిపై కత్తి కట్టిన ఇతర జాతుల మధ్య నిలిచి ఒంటరిది అయిపోయింది. ఇంకా ఇరిమియా 6:2 కూడా అంటున్నాడు, అందముగా సుందరమైన సియోను కుమారుని నేను పూర్తిగా పాడు చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. అందమైన సియోను కుమారు పట్టణాన్ని నేను పాడు చేస్తాను అంటున్నాడు. మరి చూడండి దేవుని ఉగ్రత ఎలా ఉందో. మరి అంత సుందరమైన యెరూషలేము మీదకి దేవుడు ఆ ప్రజలు తిరగబడబట్టి ఎంత ఉగ్రతకు గురి అవుతుందో. సరే, 7వ వచనం, సహాయం చేసేవారు ఎవరు లేరు అని అంటున్నాడు ఈ వచనంలో. యెరూషలేము పూర్వకాలమున కలిగిన శ్రేయస్సు అంతటిని జ్ఞాపకం తెచ్చుకుంటుంది, దానికి కలిగిన శ్రమానుభవం కాలమునంద సంచార దినములందు సహాయం చేయవారు ఎవరూ లేక దాని శత్రువుల చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూసి విశ్రాంతి దినములను బట్టి దాన్ని ఆశయం చేస్తుంది అంటున్నాడు. అంటే బాధ హింస అనుభవిస్తున్న ఈ రోజుల్లో యెరూషలేము పూర్వకాలంలో ఉన్న వైభవము వస్తువులన్నిటినీ జ్ఞాపకం ఒకసారి తెచ్చుకుంటున్నాయి. ఇజ్రాయేల్ ప్రజలు శత్రువుల చేతిలో పడ్డప్పుడు వారికి సహాయం చేసేవారు ఎవరు కూడా లేకపోయారు. శత్రువులు దాన్ని నాశనాన్ని చూసి నవ్వుకుంటున్నారు. దాన్ని ఇటువరకు దాన్ని గౌరవించిన వాళ్ళంతా దాన్ని చూసి దాన్ని నవ్వుకున్నట్టుగా చూస్తున్నాం ఈ విషయంలో. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఇరిమియా గ్రంథంలో 2వ అధ్యాయము 36-37 వచనంలో, అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ విధానాన్ని మార్చుకోవటానికి అటు ఇటు ఇంతగా తిరుగులాడుతున్నారు ఎందుకు అని అంటున్నాడు. మీరు మీ విధానాన్ని మార్చుకోవటానికి అటు ఇటు ఇంతగా తిరుగుతున్నారు ఎందుకు అంటున్నాడు. మరి ఇజ్రాయేల్ ప్రజలు చేసిన 4 ఘోరమైన పాపాలు ఇక్కడ కనపడుతున్నాయి. దేవుణ్ణి విస్మరించటము, ఆత్మ సంబంధమైన వ్యభిచారము, పేద ప్రజలపై దౌర్జన్యం చేయటము, తాము న్యాయవంతులమని అనుకోవటం. ఈ 4 పాపాలు ఇక్కడ కనపడుతున్నాయి. వారు తమ పాపాల మూలంగా పూర్తిగా చెడిపోయారు. వారి పాపాల మూలంగా పూర్తిగా చెడిపోయారు. అయినా తాము నిర్దోషులమనే చెప్పుకుంటున్నారు. ఇదే మరి మనుషుల ఆత్మ సంబంధమైన అంధత్వం అంటే. మరి ఇరిమియా 37:4-11 ఏం చెప్తున్నాడంటే, దేవుడు పశ్చాత్తాపము విధేయత లేని మనుషులు తమ కోసం ఎన్ని ప్రార్థనలు చేయించుకున్నా ఏంటి, పశ్చాత్తాపము విధేయత లేని మనుషులు తమ కోసం ఎన్ని ప్రార్థనలు చేయించుకున్నా దేవుడు తాను చేయదలసినది చేయక మానడు అని ఈ వాక్యం చెబుతుంది. మరి వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసి
అంత ధిక్కరించిన ప్రజల్లో వాళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఆలకించనని చెప్తున్నాడు. ఈ 7వ వచనంలో. 8వ వచనం, యెరూషలేము ఘోరముగా పాపము చేసి అందుచేత అది అపవిత్రాలయ్యను. దాన్ని గణపరిచిన వారందరూ దాని మానవును చూసి దాన్ని తృణీకరిస్తున్నారు. అది నిట్టూర్పిడుసు వెనుక తిరుగుతున్నది అన్నాడు. మరి యెరూషలేము ఘోరంగా అపరాధం చేసి అపవిత్రం అయిపోయింది. దాని నగ్నతను చూసి మునుపు దాన్ని గౌరవించిన వాళ్ళంతా ఇప్పుడు నీచంగా ఎంచుతున్నారు ఆ పట్టణాన్ని. అది మూలుగుతూ వెనక్కి తిరిగి చూస్తుందని అని చెప్తున్నాడు. అయితే ఇర్మియా 4:18 ఏం చెప్తున్నాడంటే, దేవుడు మీ ప్రవర్తన మీరు చేసిన మీ ప్రవర్తన మీరు చేసిన పనులే ఈ అపరాధం మీ మీదకి వచ్చాయి. మీ చెడ్డతనమే దీనికి కారణము. ఇది ఎంత దుఃఖకరమో, మనం ఎంతగా బాధలో గుండు గుచ్చుకుంటుందో అని చెప్తున్నాడు. మరి కీర్తనకారుని కూడా అన్నాడు, మూర్ఖులు తమ అతిక్రమ ప్రవర్తన కారణంగానూ తమ అపరాధముల కారణంగానూ బాధను కొని తెచ్చుకుంటారని. ఏమని చెప్తున్నాడు? మూర్ఖులు అతిక్రమ ప్రవర్తన కారణంగానూ తమ అపరాధాల కారణంగానూ బాధను కొని తెచ్చుకుంటారని కీర్తనకారుడు చెప్తున్నాడు. అయితే 9వ వచనంలో, ఎల్లాప వాక్యాలు 9వ వచనం, ఆఖరి వచనం, అది నిట్టూర్పు విడుచు దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది. కడవరి స్థితి జ్ఞాపకం చేసుకుని ఉండును. అది ఎంతో వింతగా ఈనదశ చేరినది. దాన్ని ఆదరించేవాడు ఒకడో లేకపోయాను. యెహోవా శత్రువులు అతిశయించినట్లు నాకు కలిగిన శ్రమను దృష్టించుతున్నాను అన్నాడు. అక్కడ యెరూషలేము భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. దాని అపవిత్రత దాని చెంగుల మీద అంటుకొని ఉంది అంటున్నాడు. దాని భవిష్యత్తు విషయం గురించి అది తెలుసుకోవట్లేదు అంటున్నాడు. దాని పతనం చాలా వింతగా ఉంది అంటున్నాడు. దాన్ని ఎవరో ఆదరించట్లేదు అంటున్నాడు. అది దాని శత్రువులు దాని శత్రువులు గర్వంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నాడు. దాని భవిష్యత్తును గురించి ఆలోచించలా. మరి ద్వితీయోపదేశకాండం 32:28-29 ఏం చెప్తున్నాడు? దేవుడు ఈ ప్రజలకు ఆలోచన బొత్తిగా లేదు, వారిలో ఏమీ తెలివి లేదు. వారు ఎప్పటికైనా జ్ఞాపకం తెచ్చుకొని నా మాటలు గ్రహిస్తే ఎంత బాగుండును అన్నాడు. మరి చూడండి, మనుషులు అదుపు లేకుండా పాపం చేస్తూ భవిష్యత్తు గురించి లెక్క చేయకుండా కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో కానీ శాశ్వతమైన లోకంలో కానీ తమ పైకి రానున్న దేవుని శిక్షణ గురించి ఆలోచించట్లేదు. మరి చూడండి, మరి యెరూషలేము ఎలా చెప్తుందో. ఇక మత్తయి సువార్త 27వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలు చంపుసును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉంటానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని వింటున్నా కానీ మీరు రాలేకపోతారు అన్నాడు. మరి యేసు ప్రభు వారు యెరూషలేము కొండపై కూర్చుని, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుసును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుసును ఉండదానా? కోడి తన పిల్లలను రెక్కల కిందకు ఎలాగో చేర్చుకొను, అలాగే నీ పిల్లలను ఎన్నో మార్లు నేను చేర్చుకోవాలని ఇష్టపడ్డాను, కానీ మీరు ఇష్టపడలేదు అని అంటున్నాడు. అయితే యెరూషలేము పట్టణం నాకు సమర్పించినప్పుడు దేవుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నువ్వు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు అంటున్నాడు. ఆయన సంగతి ఎంతో మేలని ప్రలాపిస్తున్నాడు. మరి యేసు ప్రభు వారు ఎన్నోసార్లు యెరూషలేము ప్రజలను సంరక్షిస్తూ దీవిస్తూ పోషిస్తూ వచ్చాడు. అయినను వారు ప్రభువుని ఇష్టపడట్లేదు. లోకాసు వార్త 19వ అధ్యాయం 41-44 ఏం చెప్తుంది అంటే, ఆయన యెరూషలేము నగరానికి దగ్గరకు వచ్చినప్పుడు యెరూషలేమును చూస్తూ దాన్ని ఉద్దేశించి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అక్కడ శిలువ బాధలు ఆయన గురించి, అక్కడ శిలువ హింసలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. ఆయన తన కోసం ఏడలేదు, అక్కడ ప్రజల గురించి దుఃఖానికి గురయ్యాడు. మరి అంత గురి అయిన మనుషులు ఆయన ఎట్లా చూస్తున్నారు? ఒకసారి యెషయా 53:3 చెప్తున్నాడు. మీరు చూడొద్దులే, నేను చెప్పేస్తానండి. ఏం చెప్తాడు? మనుషులు ఆయనను తృణీకరించారు అంటున్నారు, నిరాకరించారు. ఆయన దుఃఖాలకు గురి అయ్యాడు, బాధలు అనుభవించాడు. ఎవరినైతే రక్షించాలి అనుకున్నాడో
వారే ఆయన మీద ద్వేషించారు, తృణీకరించారు, అవమానించారు. చూడండి మరి ఆయన అంతగా ఇదే దుఃఖానికి గురి అయినా ఈ ప్రజలు ఆయన్ని నిరాకరించారు. దుఃఖాలకు గురయ్యాడు, బాధను అనుభవించాడు. ఎవరినైతే రక్షించాలో వారే ఆయన మీద ఎదురు తిరిగారు అని అక్కడ వాక్యం చెప్తుంది. మరి లూకాసు వార్త 19:42 ఏం చెప్తున్నాడు ప్రభువు? యేసు ప్రభువును తమ రక్షకునిగా అభిషక్తునిగా వారు అంగీకరిస్తే వారికి శాంతి సమాధానం దొరికేది. అయితే వారి చెడును బట్టి దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. ఆ వచనంలో అలా చెప్తున్నాడు. వాళ్ళ రక్షణగా అభిషేకంగా అంగీకరిస్తే వారికి శాంతి సమాధానం దొరికేదని చెప్తున్నాడు. మరి 43వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీ పగవారు నీ చుట్టూ మట్టి దెబ్బ వేసి ముట్టడించి అన్ని ప్రక్కల నిన్ను మూసివేసే రోజులు వస్తాయి అంటున్నాడు. మరి దేవుని ఉగ్రత. మరి నీ పగవారు నీ చుట్టూ మట్టి దెబ్బ వేసి ముట్టడించి ఆయన అన్ని ప్రక్కలను మూసివేసే రోజులు వస్తాయి అంటున్నాడు. అయితే యెరూషలేం ప్రజలు ఆయన్ని ఘోరమైన నేరస్తుడిగా చేశారు. అయినా యెరూషలేం ప్రజలు ఆయన్ని ఘోరమైన నేరస్తుడిగా చేశారు. అందుకని వారిపై దేవుని ఉగ్రత రాక తప్పలేదు అంటున్నాడు ఈ వాక్యంలో. మరేమో మత్తయి సువార్త 23:38వ వచనం. ఇదిగో మీ పిల్లలు మీ ఇల్లు మీకు ఎడబడి ఉన్నది అన్నాడు. ఇదిగో మీ ఇల్లు ఎడబడి ఉన్నది. నీ ఇల్లు నీకే పాడుగా విడిచిపెట్టడం జరుగుతుందని అర్థం. అయితే ఇక్కడ ఇల్లు అంటే దేవాలయం అన్నమాట. యేసుప్రభు వారు దేవాలయం విడిచి వెళ్ళేటప్పుడు కొంచెం ముందు ఆయన ఈ మాటలు పలికాడు. ఏమని పలికాడు? యేసుప్రభు వారు దేవాలయం విడిచి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు దేవాలయ కట్టడలను ఆయనకి చూపెట్టడానికి వచ్చారు. అందుకు ఆయన అంటాడు, ఇవన్నీ చూస్తున్నారు కదా, మీతో నేను చెప్తున్నాను వినండి. ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలవకుండా అన్నిటినీ పడదోయటం జరుగుతుంది అని వారితో చెప్తాడు యెరూషలేం పట్టణం గురించి. అయితే ఈ మాట క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నెరవేరింది. ఎట్లా? రోమా సైన్యాధిపతి టైటస్ అనే అతను సైన్యంతో యెరూషలేం దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేసాడు. అయితే ఇక్కడ దేవుడు ఇంతకుముందు జరిగినట్టుగా యెరూషలేమును యెరూషలేములో యూదులని వారి మానాన్న వదిలేస్తున్నాడు. ఎందుకంటే మరోసారి వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించి అందుకు ఫలితాన్ని అనుభవించి మరోసారి వారు అనుభవించాల్సి వచ్చింది. యేసు ప్రభు వారు మళ్ళీ ఆ దేవాలయం ముఖం చూడాల ఈ వచనంలో చెప్తున్నాడు. అయితే 30వ వచనం 39 ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపునుగాడును గాక, మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, మీరు చెప్పు వరకు నన్ను చూడరని చెప్తున్నాడు. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక నుంచి నీవు ప్రభు పేరట వచ్చేవాడు ధన్యుడు అని చెప్పే వరకు నన్ను మళ్ళీ చూడవు అంటున్నాడు. మరి ప్రభు పేరట వచ్చేవాడు ధన్యుడంటే దీవించబడిన ఆశీర్వదించబడినవాడు. మరి ఆయన దేవాలయంలో నుండి మన అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. మరి యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆయన్ని అనుసరించే ప్రజలు మాత్రమే ఈ మాటలు పలికారు. ఏమని? దావీదు కుమారునికి జయము, ప్రభు పేర వచ్చువాడు ధన్యులు, పరలోక స్థలంలో జయము. ఈ జయం అనే పదం, ఈ జయము ఎబ్రి పదంలో ఓసన్న నుంచి తర్జుమా చేయబడింది. పూర్వకాలంలో దీని అర్థము రక్షించు అని ప్రార్థన చేసేవారు ఈ జయం అన్న దాని గురించి. అయితే అయితే ప్రజలు నాయకులు అధిక సంఖ్యలో ఇలా అనలేదు జయమని. తమ అభిషక్తుని నిరాకరించారు. యూదులు ఒక జాతిగా చేరి ఈ యుగమంతట్లోనూ క్రీస్తు నిరాకరిస్తున్నాడు. అయితే వారు దాని గురించి పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా మనసారా దేవుని వైపు తిరుగుతారు. తర్వాత ఇజ్రాయేలు వారు అంతా కృప పొందుతారు. కాబట్టి క్రీస్తు రెండవ రాకడ సమయంలో జరుగుతుంది. యేసు ప్రభు వారు ఇక్కడ తన రెండో రాకడ గురించి మనకు చెప్తున్నాడు అన్నమాట ఈ వచనంలో. అయితే ఇర్మియా 31:3 ఏం చెప్తున్నాడు చూసారా? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను,
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు. మరి యెరూషలేము పట్ల దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ యెరూషలేము అబ్రాహాం కాలంలో షాలోము అని పిలువబడింది. షాలోము అనేది సమాధానం అని అర్థం. మరి యెరూషలేము సమాధానంలో కనుగొనబడినదని అర్థం కలిగి ఉంది. మరి యెరూషలేముని ఎన్ని విధాలుగా పిలుస్తున్నారు చూడండి. దావీదు పట్టణం అని యెషయా భక్తుడు 20 అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు. సియోను పట్టణం అని కీర్తనకారుడు 76 2వ వచనంలో చెప్తాడు. యోధా పట్టణం అని దినవృత్తాంతాలు 2వ గ్రంథము 25 28లో చెప్తున్నాడు. అంతేకాదు మరి యెరూషలేము దేవుని పట్టణం అని కీర్తనకారుడు 46:6లో చెప్తున్నాడు. మరి పరిశుద్ధ పట్టణం అనే యెషయా భక్తుడు 52:1లో చెప్తున్నాడు. మరి గొప్ప రాజు పట్టణం అని కీర్తనకారుడు 48:2లో పిలువబడుతుంది. మరి ఈ పట్టణమును పరిశుద్ధమై ఉన్నది. దేవుని మనసు దీనిపై ఉన్నందున ఇది ఎంతో ప్రాముఖ్యమైనది గాను పరిశుద్ధమైన గాను ఉంది ఈ పట్టణం. కాబట్టి ఈ రోజుల్లో ప్రపంచ దేశాల నుండి ప్రజలు దేవుని సంచరించిన ప్రదేశాలను చూడటానికి వస్తున్నారు ఈ యెరూషలేము పట్టణానికి. మరి చూడండి ఈ యెరూషలేము గురించి ఎంత చరిత్ర ఉందో. మరి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 40 పుస్తకాలు ఈ యెరూషలేము పట్టణం గురించే ప్రస్తావించబడింది. 66 పుస్తకాల్లో 40 పుస్తకాలు యెరూషలేము గురించి ప్రస్తావించబడింది. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, అప్పుడు ఆయన నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని ఆదికాండం 22:2లో చెప్తున్నాడు. మరి అది దేవుడు కోరిన స్థలము. ఆ మోరియా పర్వతం ఆ దేవుడిని కోరిన స్థలము. ఆ పట్టణం కూడా యెరూషలేము పట్టణంలోనే ఉంది. మరి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును సర్వ మానవాళి కొరకు పాప పరిహారార్థ బలిగా ఇవ్వబడింది కూడా ఈ యెరూషలేము పట్టణంలోనే. మరి మన గురించి దేవుడు బలి ఇచ్చింది కూడా ఈ యెరూషలేము పట్టణంలోనే. దావీదు తన రాజనగరంగా చేసుకున్నది కూడా ఈ యెరూషలేము పట్టణాన్ని. మరి దేవుడు అంటాడు ఇక్కడ, నాకు ఒక పరిశుద్ధ స్థలమును సిద్ధపరచుడు నేను మీ మధ్య నివసించదును అని అడుగుతాడు. అడిగింది కూడా ఇక్కడ యెరూషలేములోనే. దేవుడు ఆ అన్న మాటకి నెరవేర్పుగా దావీదు దేవాలయాన్ని కట్టుటకు ఎన్నుకొన్న వర్ణాను కళ్ళము ఈ యెరూషలేము పట్టణంలోనే ఉంది. ఇది దినవృత్తాంతాలు 1వ గ్రంథము 21 అధ్యాయం 18 నుంచి 26 వచనాల్లో ఉంటుంది. మరి వర్ణాను కళ్ళము దేవుడు అనుకున్న ఈ వర్ణాను కళ్ళం కూడా ఈ పట్టణంలోనే ఉంది. మరి ఆ స్థలంలో సొలొమోను అత్యంత వైభవంగా నిర్మించిన దేవాలయము కూడా ఈ పట్టణంలోనే ఉంది. అది దినవృత్తాంతాలు 2వ గ్రంథము 3 నుంచి 5 అధ్యాయాల్లో ఉంటుంది. ఈ యెరూషలేము పట్టణము 4 కొండలపై కట్టబడి ఉంది. ఒకటి మోరియా కొండ, 2 ఒలీవల కొండ, సియోను కొండ, కల్వరి కొండ అనబడి 4 కొండలపై కట్టబడి ప్రకృతి సౌందర్యంతో నిండబడింది. మరి ఈ పట్టణము 20 నుండి 50 అడుగుల ప్రహరీ గోడతో బాగా కట్టబడిన యెరూషలేము పట్టణము. ఈ ప్రహరీ గోడకు ఎడల్పు ఇంచుమించు 15 అడుగులు ఉంటుంది. దానికి 12 ద్వారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 12 లేవు. మేము చూశాను కదా, 8 ద్వారాలే ఉన్నాయి. ఈ ద్వారాల గురించి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి. అంతేమాత్రం కాదు, అక్కడ ఒక పూర్వ దేవాలయం పడగొట్టక ఒక గోడ మిగిలింది. దాన్ని ఏడుపుల గోడ అంటారు. ఏడుపుల గోడ అంటే దానిలో మన ప్రపంచ దేశాల నుంచి వచ్చి చిన్న చిన్న స్లిప్పులు రాసి ఆ గోడలో అక్కడక్కడ నెరలు పగిలి ఉంటాయి. ఆ స్లిప్పులు అందులో పెట్టి ఎట్లా ఏడుస్తారంటే దాన్ని ఏడుపుల గోడ అంటారు అనమాట. వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటూ దేవుడికి మొరపెడతా ఉంటారు. ఇప్పుడు ఈనాడు ఎంతో ప్రపంచం దేశం మొత్తం వస్తారు అక్కడికి, ఆ గోడ దగ్గర ఏడుస్తూ ఉంటారు. దేవుడు ఆ మొర ఆలకించే వాళ్ళకి శాంతి సమాధానం కూస్తాడు అని అర్థం అక్కడ అనమాట. అంత మాత్రమే కాదు, అది ఆదిలో సుందరంగా సృష్టించిన ఏదోని తోట కూడా యెరూషలేము. ఇది వాగ్దాన భూమి అని పండితుల అభిప్రాయం. పాలు తేనెలు ప్రవహించు దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టుదును అని దేవుడు వాగ్దానం ఇచ్చి భయంకరమైన బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలులను ఈ దేశంలో ప్రవేశింపజేసి దాన స్వతంత్రుకున్నట్లుగా చేశాడు. అయితే దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి దేవుడు చేసిన మేలును మరచి
మాటి మాటికి హృదయంలో తప్పిపోయి జనంగా ఉన్నారు ఈ ఇజ్రాయేల్ ప్రజలు. అంత చేసినా మాట మాటికి తప్పిపోతున్నారు వాళ్ళు. అన్యులతో కలిసి విగ్రహారాధనకు మళ్ళీ శత్రువుల చేతిలో సిక్కి దిగజారిన ఈ ప్రజలు ప్రభువును మరలా తన ప్రవక్తలు దిగజారిన ఈ ప్రజలను ప్రభువు మరలా తన ప్రవక్తలను పంపి గద్దించి హెచ్చరించి క్షమించి ప్రేమించినప్పటికీ వాళ్ళు మాట మాటికి దిగజారిపోయి ఇజ్రాయేల్ ప్రజలు శత్రువుల చేతికి చిక్కిపోయారు, శత్రువులకు బానిసలు అయిపోయారు. కాబట్టి సొలొమోను అక్కడ కట్టిన దేవాలయము అనేక సార్లు పడద్రోయటము, తిరిగి కట్టడము, మరలా కాల్చివేయటం జరిగింది. చివరకు క్రీస్తు జన్మించే సమయానికి ఇజ్రాయేల్ ప్రజలు దేవాలయం లేని వారుగా, దేశం లేని వారుగా చల్లార్చెదురైపోయారు. అయితే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు తన అద్వైత కుమారుని ఈ లోకానికి పంపించాడు. అప్పుడు వాళ్ళు అట్లా వెళ్ళిపోయినప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు యెరూషలేముకు సమీపంలో ఉన్న బెత్లెహేములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించటము, ఈనాడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న నజరేతులో ఆయన పెరగటము, గలీలయ ప్రాంతంలో ఆయన పరిచర్య చేయటము, యెరూషలేము దేవాలయంలో ఆయన బోధించటము ఆయన శాశ్వతమైన ప్రేమకు చూపుతుంది. అయినను యెరూషలేము యేసును అంగీకరించలేదు. మరి యెరూషలేము యేసును అంగీకరించడం లేదు. క్రీస్తు పాపుల చేతికి అప్పగించబడి జరిగింది కూడా ఇక్కడే. మరి యెరూషలేములోనే యేసు ప్రభువారు అన్యాయపు తీర్పులు తీర్చి గొల్గోతా అనే కొండపై ఊరేలపలో ఉంటుందండి, గొల్గోత కొండపై సిలువేయబడి మరణించి పాతి పెట్టడం కూడా ఇక్కడే. అయితే 3వ దినమున మృత్యుంజయ లేచింది కూడా ఈ యెరూషలేము పట్టణంలోనే. మళ్ళీ ఒలివ కొండ మీద నుండి పరలోకమునకు ఆరోహణమైంది కూడా యెరూషలేము పట్టణంలోనే. అయినను క్రీస్తు అంగీకరించడం లేదు. అయినను ఈ యెరూషలేము ప్రజలు క్రీస్తును అంగీకరించలేదు. యెరూషలేము ఇది రాతి మీద లేకుండా పడగొట్టబడింది. 3000 సంవత్సరాల చరిత్రలో 40 భయంకరమైన యుద్ధాలను పోరాటాలను సవిచూసింది. యెరూషలేము వంటి పట్టణం ప్రపంచంలో మరొకటి లేదు. అయినను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుని ప్రేమ వెల్లడగినట్లు, దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానము నెరవేరినట్లు మరలా ఇజ్రాయేలీలు సమకూర్చబడటము, నేటికి ఈ పట్టణము బాగా కట్టబడటం, నిలిచి ఉండటం కూడా ఒక అద్భుతమే. అయినను ఇంకా ఇజ్రాయేలు జనాంగము యేసుక్రీస్తును అంగీకరించకపోవటం ఎంతో విచారం. ఇప్పటికైనా ఇజ్రాయేల్ జనాంగము యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినట్లు ఇజ్రాయేల్ దేశం కొరకు మనం ప్రార్థించబడిన వారుగా బదులై ఉన్నాము. మనం ఏర్పరచబడిన జనాంగం కాకపోయినా క్రీస్తు ప్రేమను గుర్తించిన రాజులైన యాచక సమూహంలో చేరి దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనాంగంగా బ్రతకటం మనకెంతో భాగ్యం. మరి సాదృశ్యంగా ఉన్న ఈ యెరూషలేము పట్టణము మనం చూసినా చూడకపోయినా మన కొరకు ప్రభు సిద్ధపరిచిన నూతన యెరూషలేము ఆకాశం నుండి దిగివచ్చుట మనం చూడబోతున్నాం అంటున్నాడు ప్రకటన గ్రంథం 21:2లో. మరి ఆ యెరూషలేము పట్టణం ఎవరో కాదు, మనమే. క్రీస్తు రక్తంతో కొనబడిన విశ్వాసుల సంఘం, భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె ఆ నూతన యెరూషలేము. కనుక ప్రభువు శాశ్వతమైన ప్రేమను గుర్తించి విడువక ప్రేమించి ఆయన ప్రేమలో నిలిచి ఉందాం. యెరూషలేము కొరకు ప్రార్థిద్దాం. మరి యెరూషలేము యొక్క ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి అంటున్నాడు. కీర్తనలో 122:6లో యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అంటున్నాడు. మనం యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. మన ప్రార్థనలో యెరూషలేము కూడా ఒక అంశమై ఉండాలి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయవారు వర్ధిల్లురు అని చెప్తున్నాడు. మరి కీర్తనకారుడు యెరూషలేము కొరకు యెరూషలేము క్షేమము, మన క్షేమము, ప్రపంచ భవిష్యత్తు ఈ యెరూషలేముపై ఆధారపడి ఉంది. ప్రపంచమునకు యెరూషలేము కేంద్రమై ఉన్నది. ఇది దేవుని కోరుకున్న పరిశుద్ధపరిచిన స్థలము. యెరూషలేము ఇజ్రాయేల్ పట్టణమునకు ముఖ్య పట్టణం. అది యెరూషలేముకు దేవుడు ఘనతనిచ్చాడు. యెరూషలేము పరలోక పట్టణమునకు సార్వత్రిక సంఘమునకు సాదృశ్యంగా ఉంది. మరి యెరూషలేము పెండ్లి కుమార్తె అని పిలువబడింది. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో యెరూషలేము ప్రపంచమంతటికి రాజధానిగా ఉంటుంది. మరి యెరూషలేములో క్రీస్తు సింహాసనం వేసుకొని పరిపాలిస్తాడు. అందువలన యెరూషలేము
కొరకు ప్రార్థన చెయ్యాలి. మనం యెరూషలేములో తిరిగి దేవాలయం కట్టబడినప్పుడు ఆ దేవాలయంలో నాశనకరమైన ఏమైన వస్తువులు నిలిచి ఉన్నప్పుడు ప్రభు రాకడ వచ్చుట జరుగుతుంది. మరి చెదిరిపోయిన ఇజ్రాయేలు తిరిగి తమ దేశమునకు వచ్చి మోషే ధర్మశాస్త్రం పాటించినప్పుడు తన దేవుణ్ణి ఆరాధిస్తారు. అప్పుడు ప్రస్తుతం యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడి ఉంది. మరి త్వరలో ఇది ఆగిపోతుంది. యెరూషలేము ముట్టడి వేయుటకు శత్రువులు పొంచి ఉన్నారు. నేడు మనం చూసినట్లయితే ఇజ్రాయేలు దేశమునకు చుట్టుప్రక్కల దేశములకు యుద్ధాలు కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో యెరూషలేము చరిత్ర వివరంగా ఉంది. మనము యెరూషలేము చరిత్రను తెలుసుకోవాలి. దేవుడు యెరూషలేమును పరిశుద్ధపరిచి తన సన్నిధిని అక్కడ ఉంచాడు. మరి సొలొమోను ఎవరైనా యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించవలసిందిగా దేవునికి మనవి చేస్తాడు. మరి అప్పుడు దేవుడు ఆ మనవి ఆలకిస్తాడు. మరి దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది. దానియేలు యెరూషలేము తట్టు తిరిగి తన గది కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేసినప్పుడు ఆ మనవి ఆలకిస్తాడు. మరి అది కూడా మనం గమనించగలి. ఈ విధంగా కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను యెరూషలేముకు గొప్ప చరిత్ర, గొప్ప ప్రస్థానం ఉంది. మరి మనం యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమమును, ఇజ్రాయేలు క్షేమమును మనం కోరుకోవాలి. యెరూషలేము ప్రేమించడం మనకు ఆశీర్వాదం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు అని చెప్తున్నాడు. కనుక యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేసి దైవ ఆశీర్వాదములు పొందుకుందాము, దీవించబడదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. దేవుడి చిన్న వాక్యముని దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యెహోవా ఇజ్రాయేల్ దేవా, పైనున్న ఆకాశమందైనను క్రింద భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచున్నట్లు నువ్వు పరిశుద్ధపరిచిన నీ సన్నిధి ఉంచిన ఆ యెరూషలేము కొరకు మేము ప్రార్థన చేసి దైవాశీర్వాదం పొందినట్లు మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసు నామములో అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవా, ఈరోజు ప్రత్యేక దినముగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయామయుడా, ప్రేమమయుడా, దాసురాలు ఎస్ మేరీ రాజేంద్ర బాబు గారికి నువ్వు అనుగ్రహించిన మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, దాసురాలు ఇటీవల కాలంలో కొంత బలహీనతకు చోటై ఉన్న తండ్రి చోటు చేసుకుంది. ప్రభా, ఆ దాసురాలు కొంత బీపీ వలన మరి తాను నిలబడలేనటువంటి స్థితికి వస్తూ ఉన్నారు. తండ్రి, దాసురాల్ని జ్ఞాపకం చేసుకుని శేష జీవితంలో ఆరోగ్యమును, శక్తిని, బలమును సమకూర్చి నీ కృప ఆశీస్సులు, దీవెనలు ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, ఈ రోజున మరి సుండ్రు యేసుదాస్ మాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన కూడా పెద్ద వయసులో ఉన్న దాసులు తండ్రి. ఆయన కూడా నడవలేని స్థితిలో ఉండగా ప్రభా వారికి మరి హాస్పిటల్కి హైదరాబాద్ తీసుకుని వెళ్ళున్నారు. ప్రభా, దాసుని జ్ఞాపకం చేసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్లో నీ కరుణ అనుగ్రహించి, నీ కృప అనుగ్రహించి ఆ విషయంలో తోడే నడిపించండి. రవి గారి యొక్క ప్రయాణంలో నీ కృప క్షేమము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, డాక్టర్ మమత కొరకై స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, వారి బిడ్డ సంహిత మరి ఎగ్జామ్ రాయవలసిన బిడ్డ తండ్రి. మరి ఆ కట్టుతోనే బిడ్డ స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఆ బిడ్డ కూడా చక్కగా ఈరోజు ఎగ్జామ్ రాసి ఉన్నదని నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ కృపలో బిడ్డను బలపరచండి. జ్ఞానములో, జ్ఞాపకశక్తిలో నీ సహాయం అనుగ్రహించండి. బలహీనంగా ఉన్నప్పటికీ డాక్టర్ మమత బిడ్డ కొరకు ప్రయాసపడుచుండగా నేను దాసురాలను కూడా బలపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. అలాగనే రేపటి దినము 10th క్లాస్ బిడ్డలు
మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నారు తండ్రి. బిడ్డలకు అవసరమైన జ్ఞానమును జ్ఞాపకశక్తిని ప్రసాదించి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ నీ కృపగల రీతిలో నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ రోజున దీనదాసులు మా ప్రియులు ఆర్జ్బాళ్ళ గారిని బట్టి, రేచలమ్మ గారిని బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వారి సోదరి డోరతమ్మ గారిని బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, బిడ్డలను మరి ఆదరించడానికి, ప్రభా ప్రార్థించడానికి సంఘము నుండి వెళ్ళిన మా బిడ్డలందరి కొరకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా అందరికీ కూడా మరి ఆ కుటుంబ మెడలో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, ప్రేమ ఉంది తండ్రి. మేము అందరం కూడా బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన, ఆ దాసరాలు యొక్క ఇచ్చినటువంటి 2 కుమారులను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్నబాబు వివాహం కొరకు కూడా సిద్ధపడడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృప మరి దీన దాసులకు వారి కుటుంబం అంతటికీ ఆరోగ్య శక్తి, బలములు, నింపుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, ఈ రోజున వాక్య పరిచర్య చేసినటువంటి ప్రియులు జైపాల్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారి యొక్క యెరూషలేము అనుభవంలో వారు చూచిన దృశ్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ వాక్యము కొరకు నెలగా సిద్ధపడి ప్రభా ప్రయాణము చేసి ఈ రోజున మరి రావడాన్ని బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మరి తన కాలు బాధ ఇంకా ఉన్నప్పటికీ నీ కృపలో దాసుని జ్ఞాపకం చేసుకుని ఆ చక్కని వాక్యం అందించడానికి ఇచ్చిన కృప తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభా. సేవ చేయించిన మాణిక్యమ్మ గారిని కూడా కృపలో దీవించి ఆశీర్వదించిన దాసరాలు కూడా కొంత బలహీన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు కరుణతో జ్ఞాపకం చేసుకుని బలపరిచినందుకు నీ స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. వారి యొక్క పెద్ద కుమార్తె కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. అనుపమాను బట్టి, శ్రీనివాసుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వారిని ప్రేమించి ఇచ్చిన 2 కుమార్తెలు నాయన, నిత్యశ్రీని, అక్షితాశ్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నీట్ కొరకు ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న పెద్ద మనవరాలను కూడా జ్ఞాపకం చేసుకుని నీ కృపల బిడ్డకు ఒక మంచి ర్యాంక్ రావడానికి అనుగ్రహించండి. అలాగే నాయనా ప్రభా, మా నీ కృపను బట్టి వారి యొక్క చిన్న అల్లుడు ప్రభా, మరి శ్యామును బట్టి, కుమార్ తరుణను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ శ్యాము విషయంలో నాయన మరి తను చేసినట్టు అవివేక పని వలన ఎప్పటికీ కూడా వారు ఇంకా వేదంలో ఉంటూ ఉండగా, సమస్యలో ఉంటూ ఉండగా నీ కరుణతో దానిని పరిష్కరిస్తున్న ఆశతో నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి ఇచ్చిన బిడ్డలు ప్రభా, బిట్టును జ్ఞాపకం చేసుకోండి నాయన, ఆదిత్యని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో దీవించండి నాయన. అలాగనే తనకు ఇచ్చినటువంటి కుమారుడు అనిల్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అనిలను అలాగే మరి వారికి ఇచ్చినటువంటి మౌనికాను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అలానే తండ్రి వారికి ఇచ్చిన కుమార్తె గ్రేస్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. గ్రేస్ను కన్యకగా దీవించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నిన్న జరిగిన ఆ కార్యక్రమం అంతటిలో నీ బిడ్డలు పాల్గొని ప్రభా నేను ఘనపరిచారు. తిరిగి ఈరోజు రావడం జరిగింది ప్రభా. వారికి ఇచ్చినటువంటి మక్కువ, మందిరం కేడల వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. వారిని ప్రత్యేకంగా కుటుంబాన్ని నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాను. ఈ రోజున వారు తీసుకొని వస్తున్నటువంటి పలహారాన్ని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మరి ఆ రోజున యెరూషలేము ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఆ జనులు ఉండి దాన్ని పోగొట్టుకున్నారో తండ్రి, ఈ రోజున యెరూషలేమును సూచనగా ఉన్న మా మందిరాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా, అలాంటి స్థితిలో లేకుండా మేము అందరం కూడా ఈ దినాల్లో, శ్రమల దినాల్లో, ధ్యాన దినాల్లో మేము ఏ రీతిగా నీ పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధమైన రీతిలో మేము కూడా నీతో సహకరించి నిన్ను జీవించగలుగుటకు నీ కృపగల భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ వారం అంతటిలో ధ్యానాలు ముగించబోతున్నాం తండ్రి. వచ్చే వారంలో మరి శ్రమల ధ్యానాలు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ వారముగా జ్ఞాపకం చేసుకోబోతున్నాం తండ్రి. మరి పరిశుద్ధ వారం అంతటిలో నీ సన్నిధి అనుగ్రహించండి ప్రభా. జయప్రవేశ ఆదివారమున ప్రభా మేమందరము కూడా నిన్ను ఘనపరుస్తూ స్తుతిస్తూ చిన్న బిడ్డలు కూడా కొనియాడుతూ నగర సంకీర్తన చేయించు మరి నిన్ను మహిమపరచులాగున నీ కృపగల నడిపింపు అనుగ్రహించండి తండ్రి. అలానే రేపు వారం అంతట్లో నీ సన్నిధి అనుగ్రహించండి.
అలాగే వాక్య పరిచర్యకు సిద్ధపడుతున్న బిడలను కృపతో మరుగుపరచి నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాలేకపోయిన బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకుని వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఇవ్వబడిన పలహారాన్ని దీవించండి. ప్రతి వారు తీసుకుని ప్రభా కుటుంబం కొరకు ప్రార్థించేవారుగా నీ కృప అనుగ్రహించమని, రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నీ కృపగల దయగల హస్తములకు ఈ ప్రార్థన అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం, పరలోక ప్రార్థన చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును ప్రియరక్షకుడును, మా హృదయములకు అతి ప్రియుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య దీవెన సహవాసం, ఆరాధనలో పాల్గొని స్తుతించి ఘనపరిచిన ప్రతి బిడ్డకును, రాలేకపోయిన సంఘ బిడ్డలందరికీ, విశేషంగా నీ వాక్యం అందించిన దీనదాసునికి వారి కుటుంబమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.